పొత్తులో ఉన్న పార్టీల మధ్య విభేదాలు వచ్చేటప్పుడు సీట్ల పంపకం దగ్గర, గెలిస్తే అధికారాన్ని పంచుకోవడం దగ్గర, అంతే కదా. కానీ పొత్తులో ఉన్న ఒక పార్టీ మీరెన్ని సీట్లు ఇస్తే మాకు అన్ని చాలు, అధికారం మాకు వద్దే వద్దు, మీరే తీసుకోండి అంటే ఇక గొడవేముంది? ఆల్ హ్యాపీస్ కదా. టీడీపీ జనసేన పొత్తులోనూ అదే జరుగుతుంది. కానీ ఈ ఎపిసోడ్కి శుభం కార్డు మాత్రం పడటం లేదు. ఎందుకంటే మీరు బేరాలు మాట్లాడేసుకుని ప్యాకేజీలు సెట్ చేసేసుకుంటే మేము కిమ్మనకుండా టీడీపీ పల్లకి మోయాలా అని ఆగ్రహంతో రగిలిపోతున్నారు జన సైనికులు. చంద్రబాబు కూర్చోమంటే పవన్ కూర్చుంటారు, నుంచోమంటే నుంచుంటారు. కానీ జనసేన క్యాడర్ ఆ పని చేయదు కదా అంటున్నారు రాజకీయ వర్గాలు. సీఎం 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 జనసేన సభల్లో క్యాడర్ ఉత్సాహంగా అరిచే అరుపులివి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి కూడా ఇప్పుడు అంతకు మించిన ఉత్సాహం వచ్చేసింది. ఆయన కూడా సీఎం సీఎం అనేస్తున్నారు. కాకపోతే వేలు తన వైపు చూపించి కాదు, చంద్రబాబు వైపు చూపించి. గెలిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబే అని లోకేష్ క్లారిటీగా చెబుతుంటే, మన రెండు పార్టీల మధ్య పొత్తు సుదీర్ఘంగా సాగాలి అన్నది దత్తపుత్రుడి డైలాగ్. సరిగ్గా ఇక్కడే జనసేన కేడర్కి కళ్ళు బైర్లు గమ్ముతున్నాయి. మేం పవన్ని సీఎం అంటుంటే ఆయనేమో చంద్రబాబు పల్లకి మోద్దాం రండని పిలుస్తున్నారేంటని బాధపడిపోతున్నారు. దత్తపుత్రుడు అన్నది విమర్శ కాదు, నిజమే అన్న నిజాన్ని జీర్ణించుకోలేక అవమాన భారంతో కుంగిపోతున్నారు. ఇదిగో ఇక్కడే పవన్ కళ్యాణ్ తన ముసుగు తీసేసింది. ఇక్కడే టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళుతున్నట్టు ప్రకటించింది. లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం దిగమింగి చంద్రబాబు జైలు పాలైతే కనీసం టీడీపీ క్యాడర్ కూడా స్పందించలేదు. పవన్ కళ్యాణ్ మాత్రం నడి రోడ్డు మీద పడి దొర్లేసి గుండెలు బాదేసుకుని చివరికి రాజమండ్రి సెంట్రల్ జైలు ముందు జై టీడీపీ, జై జై చంద్రబాబు అనేశారు. ఆ ఎపిసోడ్ తర్వాత మా పార్టీ లేకపోతే టీడీపీకి దిక్కే లేదని, ఈసారి కనీసం 70 స్థానాలు తగ్గకుండా పోటీ చేయాలని, గెలిస్తే ముఖ్యమంత్రి పదవిని కూడా పంచుకోవాలని జనసేన క్యాడర్ చాలా ఊహించేసుకున్నారు. మా బ్రీడ్ వేరు, మా బ్లడ్ వేరు అంటూ కులహంకారాన్ని ప్రదర్శించిన బాలకృష్ణ కూడా బేలగా తమ నాయకుడి వెనక నిలబడిన ఆ దృశ్యం చూసి తెగ మురిసిపోయారు. కానీ చివరికి జరిగిందేంటి విన్నారుగా. జనసేనతో పొత్తు ఉంది. నేను మా నాన్న లక్షల కోట్ల జనం సొమ్ము స్వాహా చేసి అడ్డంగా దొరికిపోయాం. ఇప్పుడు జనసేనతో చాలా అవసరం ఉందన్న కనీస మొహమాటం కూడా లేకుండా చాలా స్పష్టంగా చంద్రబాబే సీఎం అని తేల్చి చెప్పేశారు. అలానే ఉత్తరాంధ్ర విజయోత్సవ సభకి ముందు టీడీపీ అనుకూల మీడియాకు లోకేష్ ఇంటర్వ్యూలు ఇచ్చారు. అందులో భాగంగా వచ్చే ఎన్నికల్లో తాము 150 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసేసినట్టు స్పష్టం చేశారు. మిగతా 25 సీట్లలోనూ 2-3 సీట్లు అటు ఇటు కావచ్చునన్నారు. ఈ నర్మగర్భపు వ్యాఖ్య వెనుక చాలా అంతర్యం ఉందంటున్నారు రాజకీయ పండితులు. ఒకవేళ తమతో పొత్తుకు బీజేపీ ససేమిరా అంటే జనసేనతో పాటు కమ్యూనిస్టులను కూడా చంద్రబాబు కలుపుకుపోయే అవకాశాలున్నాయి. అప్పుడు 2 కమ్యూనిస్టు పార్టీలకు చెరో 3 స్థానాలు ఇచ్చి జనసేనకు 19 స్థానాలు మాత్రమే కేటాయించే అవకాశాలు ఉండొచ్చంటున్నారు. ఇక్కడే మరో విషయాన్ని ప్రస్తావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఉత్తరాంధ్ర విజయోత్సవ సభలో టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేసిన కామెంట్స్ ని వాళ్ళు గుర్తు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఒక్కటే ఉన్నప్పుడు 1 సంవత్సరం ముందు నేను చెప్పాను 160 స్థానాలు తెలుగుదేశం పార్టీకి వస్తాయని. చాలా మంది నవ్వారు. అచ్చెన్నాయుడు ఏంటి 160 స్థానాలు వస్తాయని. అది విషయం. లోకేష్ ఏమో 150 స్థానాల్లో ఖచ్చితంగా టీడీపీ పోటీ చేస్తుంది అంటారు. గెలిస్తే చంద్రబాబే సీఎం అని లోకేష్ తేల్చేశారు. పవన్ సమక్షంలో మేం ఒంటరిగా పోటీ చేస్తే 160 స్థానాల్లో గెలుస్తామని అచ్చెన్నాయుడు ప్రకటించేశారు. ఇంత జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ ఏం చేశారు? ఏముంది, జీ హుజూర్ పాటే పాడేశారు. ప్రత్యేకించి ఈ పొత్తుని సాధ్యమైనంత ఎక్కువ కాలం ఉంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నిలదొక్కునే వరకు ఇది ఉండాలి పొత్తుని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తున్నాను. 2014లో 10 ఏళ్ల పాటు టీడీపీతో పొత్తు ఉండాలని భావించానన్న పవన్ కళ్యాణ్ ఈసారి పెట్టుకునే పొత్తు సుదీర్ఘకాలం కొనసాగాలని ఆకాంక్షించారు. చంద్రబాబే సీఎం అన్నా పవన్కి ఇబ్బంది లేదు. మేం ఒంటరిగానే 160 స్థానాలు గెలుస్తామని అచ్చెన్నాయుడు ఎగతాళి చేసినా పవన్కి ఇబ్బంది లేదు. జనసేనతో పొత్తు ఉన్నా 150 సీట్లలో టీడీపీ పోటీ చేస్తుందని లోకేష్ తేల్చి చెప్పినా పవన్కి ఇబ్బంది లేదు. ఉత్తరాంధ్ర విజయోత్సవ సభ లోకేష్ పాదయాత్ర ముగింపు పేరుతో జరిగిన డ్రామానే అయినా ఆ సభ ఒక స్పష్టత అయితే ఇచ్చిందంటున్నారు రాజకీయ పరిశీలకులు. జనసేన తమ పల్లకి మోస్తుందన్న క్లారిటీ టీడీపీకి ఉంది. టీడీపీ ప్రయోజనాలే నాకు ముఖ్యమన్న స్పష్టత పవన్ కళ్యాణ్కి ఉంది.
20 కంటే తక్కువ సీట్లనే టీడీపీ జనసేనకి ఇస్తుందన్న క్లారిటీ కూడా ఈ సభతో వచ్చేసిందని పొలిటికల్ అనలిస్టులు చెప్తున్నారు. అదే సమయంలో ఆగ్రహంతో ఊగిపోతున్న జనసేన క్యాడర్ పవన్ కి గతాన్ని గుర్తు చేస్తున్నారు. 10-15 సీట్లు పడేస్తే కుక్కల్లా జనసేన కార్యకర్తలు మా వెనక తిరుగుతారని టీడీపీ అంటోందని, నాడు పవన్ బాధపడిపోయి ఆవేశంతో ఊగిపోయిన ఘటనని జనసేన క్యాడర్ గుర్తు చేస్తోంది. మరిప్పుడు ఆ 10-15 స్థానాలను ఎలా తీసుకుంటామని వాళ్ళు పవన్ ని ప్రశ్నిస్తున్నారు. వాళ్ళకి 10 సీట్లు 15 సీట్లు పడేస్తే వాళ్ళు అలా తిరుగుతారండి. పవన్ కళ్యాణ్ జనసేన సైనికులు మనల్ని కించపరిచింది. అది ఏ ఆశించకుండా సహాయం చేస్తే వాళ్ళకి వాళ్ళ కుక్క బిస్కెట్లు పడేసి 15 సీట్లు పడేసి ఇది వాళ్ళ అన్న మాటలు బాధ కలగదా? మనకి కోపం రాదా? మనకి వస్తుంది. 60 నుంచి 70 స్థానాల్లో పోటీ చేయడం ఖాయమని అంతా భావిస్తున్న వేళ 10-15 స్థానాలకు పరిమితం కావలసిన హీన స్థితి జనసేనకు ఎందుకు వచ్చిందని క్యాడర్ ఆవేదన చెందుతోందట. టీడీపీ ఇచ్చిన పరిమిత స్థానాల్లోనే పోటీ చేస్తే నాడు వాళ్లు మనల్నన్న మాటలను మనమే నిజం చేసినట్టు అవుతుంది కదా అని పవన్ ని ప్రశ్నిస్తున్నారు జనసేన క్యాడర్. టీడీపీ పల్లకిని మోయాల్సిన కర్మ మాకేం పట్టలేదని ఎక్కడికక్కడ క్యాడర్ తెగేసి చెబుతోందట. ప్రశ్నించడానికే జనసేన పార్టీ పెట్టినప్పుడు దత్తపుత్రుడు సెలవిచ్చింది ఇదే. చంద్రబాబు చెప్పిన దానికి తల ఊపడానికే జనసేన. ఆ పార్టీ పెట్టడం వెనుక అసలు ఉద్దేశం ఇదే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. గత 10 ఏళ్లుగా జనసేన వెలగబెట్టిన ఘనకార్యాలను ఓసారి తరచి చూస్తే సామాన్యులకు సైతం నిజమేంటో అర్థమైపోతుంది. 2019లో విడిగా పోటీ చేసినట్లు నటించినా, ప్రస్తుతం టీడీపీ పల్లకి మొయ్యాలని జనసేన క్యాడర్కి పిలుపునిచ్చిన ప్యాకేజీ స్టార్ అసలు రంగు పసుపు రంగే అంటున్నాయి రాజకీయ వర్గాలు. మరోవైపు కాస్తగా మబ్బులు విడిపోతున్న తరుణంలో ఇంత దారుణంగా మోసపోయామా అని అవమాన భారంతో రగిలిపోతున్నారట జనసేన క్యాడర్, కాపు సామాజిక వర్గం. ఢిల్లీ గద్దల నిరంకుశత్వానికి తల వంచేది లేదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీని స్థాపించిన రోజే చంద్రబాబుకి తన భవిష్యత్తేంటో అర్థమైపోయింది. వైఎస్ఆర్సీపీని ఎదుర్కోవడం తన వల్ల కాదని తెలుసుకున్న చంద్రబాబు తొలి నుంచి టీడీపీకి దూరంగా ఉండే సామాజిక వర్గం ఓట్ల కోసమే పవన్ కళ్యాణ్ చేత పార్టీ పెట్టించారని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. జనసేన పెట్టిన నాటి నుంచి పవన్ కళ్యాణ్ వేసే ప్రతి అడుగు, మాట్లాడే ప్రతి మాట, తీసుకునే ప్రతి నిర్ణయం చంద్రబాబు ప్రయోజనాల కోసమే జరిగిన సంగతిని పొలిటికల్ అనలిస్టులు గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు పాలన మీద ఏపీ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉండడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చడానికి దత్తపుత్రుడు కొత్త డ్రామా ఆడాడు. చంద్రబాబుని, లోకేష్ని తిడుతూ వారి మీద విమర్శలు చేస్తూ నాటి ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చే కుట్రని చంద్రబాబు డైరెక్షన్లో అమలు చేశాడు. కానీ ఈ కుతంత్రాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభంజనం ముందు నిలవలేదు. 2019 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ చాలానే అన్నాడు. అందులో మచ్చుకి ఒకటి. లోకేష్ గారికి ఇదే చెప్తున్నాను, నేను మీకు అండగా ఉండి 15 సీట్లు పశ్చిమ గోదావరి నుంచి ఇస్తే మీరు నా తల్లిని దూషించారు. తెలుగుదేశం పార్టీని, లోకేష్ గారిని క్షమించను, మర్చిపోకండి. విన్నారుగా లోకేష్ మీద ఏ స్థాయిలో పవన్ 2019 ఎన్నికలకు ముందు ఫైర్ అయ్యాడు. తన తల్లిని దూషించిన వ్యక్తి లోకేష్ అన్నాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? ఎన్నికలు అయిన మరుక్షణంలో మళ్లీ చంద్రబాబు పంచన చేరిపోయాడు. అంటే నాటి ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంక్ అంతా వైఎస్ఆర్సీపీ వైపు వెళ్లకుండా ఆపే కుట్రలోకి తన తల్లిని కూడా లాగేశారు పవన్. ఇప్పుడు 2024 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా మళ్లీ చంద్రబాబు చెప్పినట్టు వింటూ తన పార్టీ క్యాడర్ని కూడా టీడీపీ పల్లకి మొయ్యమని చెబుతున్నారు. ఖబర్దార్ అన్నావు కదా లోకేష్ నాయుడిని, అంతు చూస్తానన్నావు కదా, శంకరగిరి మాన్యాలు పట్టిస్తా అన్నావు కదా. లోకేష్ నాయుడు మీ అమ్మగారికి క్షమాపణలు చెప్పాడా? నీకు క్షమాపణలు చెప్పాడా? నీ కాళ్ళు పట్టుకున్నాడా? ఎందుకు వెళ్ళావు? అంటే నీ ఇష్టారాజ్యం. అంటే చంద్రబాబు నాయుడు మోసానికి గురైనటువంటి కాపులు ఆ చంద్రబాబు నాయుడు మీద కోపంతో, కసితో జగన్మోహన్ రెడ్డి గారికి అండగా వెళ్ళిపోతారు, ఓటేస్తారని కంగారులో రెచ్చగొట్టటానికి మా అమ్మను తిట్టారు లోకేష్ నాయుడు, వాళ్ళని తిట్టాడు, వీళ్ళని తిట్టాడు, కాబట్టి నాకు ఓటేసేయండి అని చెప్పి ఆ రోజు మాట్లాడారు. ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడుకి ఓటేసేయాలి. ఎందుకు వేసేయాలి?
నిన్న ఇదే లోకేష్ దొంగ అన్నావు కదా, గజ్జి దొంగ అన్నావు కదా, దోపిడీదారు అన్నావు కదా, చంద్రబాబు నాయుడు దోచుకు తిన్నాడు అన్నావు కదా, మరి వాళ్ళు ఎందుకు ఓటేయాలి? జనసేన బీజేపీ మధ్య పొత్తు నడుస్తోంది. అంతలోనే చంద్రబాబుకి రాజమండ్రి జైలు సాక్షిగా దత్తపుత్రుడు జై కొట్టాడు. ఆ తర్వాత బీజేపీ సంగతేంటని అడిగితే ఆ పార్టీతోనూ పొత్తు కొనసాగుతోందన్నారు. ఆ తర్వాత టీడీపీని బీజేపీకి దగ్గర చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. బీజేపీ చీ కొడితే టీడీపీతోనే కలిసి ఎన్నికలకు వెళ్తున్నట్టు ఆ విషయాన్ని అమిత్ షాకి వివరించానని టీడీపీ ఉత్తరాంధ్ర సభలో సెలవిచ్చారు. చంద్రబాబు ఆడమన్నట్టు ఆడడమే తన కర్తవ్యమని చిత్తశుద్ధితో నమ్ముతోన్న పవన్ కళ్యాణ్ జనసేన క్యాడర్ని కూడా అలానే ఆడాలని డిమాండ్ చేయడం రాజకీయ బానిసత్వం అంటున్నాయి రాజకీయ వర్గాలు. నేను తెలుగుదేశంతో పొత్తులోకి వెళ్ళాను, మా ఇద్దరి పొత్తుని ఆశీర్వదించమని మేము అమిత్ షా గారిని అడిగాము అన్నారు. ఏమి లాజిక్ అయ్యేది నాకు అర్థం కాల, ఏమి అన్యాయం అయ్యా నాకు ఇది అర్థం కాల, ఏమి నైతికత అయ్యా పవన్ కళ్యాణ్ గారు నాకు అర్థం కాల. అర్థమైతే మీరైనా చెప్పండి. భారతీయ జనతా పార్టీ పొత్తులో ఉన్నాడు, భారతీయ జనతా పార్టీ పొత్తులో ఉండి తెలంగాణలో పోటీ చేసి తుక్కుతుక్కుగా ఓడిపోయాడు. ఇవాళ ఏమంటా అంటే నేను తెలుగుదేశంలో పొత్తులో పెట్టుకున్నాను, మీరు ఆశీర్వదించమంటున్నాడు. అంటే అసలు పొత్తులో ఉన్నావా లేదా? నీకు అలవాటే లేదు. రాజకీయంగా ఒకరితో పొత్తులో ఉండి మరొకరితో రహస్యంగా సంసారం చేయడం నీకు రాజకీయంగా కాకపోయినా నీకు నిత్య జీవితంలో నీకు అలవాటే. అదే పద్ధతుల్లో ఇవాళ ఇక్కడ బంధం కొట్టుకోకుండా అక్కడికి వెళ్ళి వాళ్ళతో బంధం పెట్టుకొని ఈ బంధం వారిని ఆశీర్వదించమని అడిగేటటువంటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తి ఇవాళ పవన్ కళ్యాణ్ గారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నట్టు పవన్ ప్రకటించిన నాటి నుంచి క్షేత్రస్థాయిలో రెండు పార్టీల క్యాడర్ని దగ్గర చేయడానికి చాలా ప్రయత్నాలే జరిగాయి. అయితే టీడీపీ నేతల అహంకారాన్ని మరోసారి చూసిన జనసేన కార్యకర్తలు వాళ్లతో కలిసి పనిచేయడానికి ససేమిరా అంటూ వచ్చారు. అదే సమయంలో ఈసారి జనసేన కనీసం 60 నుంచి 70 స్థానాల్లో అయినా పోటీ చేస్తుంది, గెలిస్తే ముఖ్యమంత్రి పదవి కూడా రెండు పార్టీలు పంచుకుంటాయని భావించారు. టీడీపీతో కలిసి పనిచేసేటప్పుడు ఎదురైన అవమానాలను తప్పక భరిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు 20 లోపు స్థానాలే జనసేనకి ఇచ్చేదని, చంద్రబాబే సీఎం అని లోకేష్ తేల్చి చెప్పిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ కిక్కురుమనకుండా ఉండడం చూసి జనసేన క్యాడర్ రగిలిపోతోంది. ఇన్నాళ్లు తమను పవన్ కళ్యాణ్ మోసం చేస్తూ వచ్చాడన్న నిజాన్ని సగటు జనసేన కార్యకర్త జీర్ణించుకోలేకపోతున్నాడని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు ఎంత పెద్ద అవినీతి అనుకొండో సామాన్య ప్రజలకు తెలిసిపోయింది. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని, విజనరీ అని ఎల్లో మీడియా జాకీలు పెట్టి తెగలేపడంతో విభజిత ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తొలి సీఎంగా ఛాన్స్ ఇచ్చారు. లక్షల కోట్ల రూపాయలు మింగేసి అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబును చూసి 5 కోట్ల మంది ప్రజలు చీత్కరించుకుంటున్నారు. దీంతో జనసేనాని అడ్డం పెట్టుకుని కాస్తో కూస్తో ఓట్లని సంపాదించాలన్న టీడీపీ ఎత్తుగడ ఇప్పుడు బూమరంగ్ అవుతోంది. ఏదో చేస్తావని నమ్మితే ఇంత దారుణంగా వంచిస్తావా అంటూ హరిరామ జోగయ్య లాంటి వాళ్లు కూడా దత్తపుత్రుడి మీద కన్నెర్ర చేస్తున్నారు. ఓట్లు వెయ్యాలి, ఓట్లు వేయించాలి అని క్యాడర్కి ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ తెగ పిలుపునిస్తున్నారు. పని చేయడానికి ఎప్పుడూ సిద్ధమే, కానీ ఎందుకు పనిచేయాలి, ఎవరికోసం పనిచేయాలి, టీడీపీ ప్రయోజనాల కోసం మేమెందుకు పనిచేయాలి, అధికారం జనసేనదే అని ఎందుకు ప్రకటించడం లేదు అని జనసేన క్యాడర్ గత కొంతకాలంగా ప్రశ్నిస్తోంది. దీనికి పవన్ నుంచి నిన్న మొన్నటిదాకా సమాధానం లేదు. పైగా టీడీపీతో పొత్తుని వేలెత్తి చూపించేవాళ్లు ఎవరైనా సరే వాళ్లని వైఎస్ఆర్సీపీ కోవర్టులుగానే భావిస్తానని దత్తపుత్రుడు ఓపెన్గా వార్నింగ్ ఇచ్చేశాడు. దీంతో క్యాడర్కి పవన్కి మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. అయితే తాజాగా టీడీపీ ఉత్తరాంధ్ర సభతో ఈ అంశాలపై అందరికీ స్పష్టత వచ్చేసింది. టీడీపీ ప్రయోజనాల కోసం పనిచేయడానికే జనసేన ఉందని, తెలుగుదేశం రాల్చే చిల్లర స్థానాలతోనే పవన్ పరమానంద భరితుడు అయిపోతాడని తేలిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కొంతకాలంగా జనసేన క్యాడర్ అధికారం అంటోంది, పవన్ మాత్రం ఓట్లు కావాలంటూ వచ్చారు. ఇప్పుడు ఆ ఓట్లు ఎవరి కోసమో కూడా స్పష్టత ఇచ్చేశారు. నిజానికి పవన్ కళ్యాణ్ కూడా టీడీపీ నాయకుడే అని, ప్రజలను తన అభిమానులను కాపు సామాజిక వర్గాన్ని మభ్యపెట్టడానికి జనసేన అనే బోర్డు పెట్టుకున్నారని వైఎస్ఆర్సీపీ అంటోంది. 150 సీట్లలో టీడీపీ పోటీ చేస్తే 25 సీట్లలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడని చెప్తున్నారు. ఆయన ఆఫ్ ది రికార్డు విలేకరులకు కూడా చెప్తున్నాడు. మీరు చెప్పినటువంటి ఆ ఇంటర్వ్యూ చేసిన ఆయన కూడా చెప్పాడంట,
ఆ పార్టీ సీట్లో మళ్ళీ సగం మందిని మేమే ఇవ్వాలి క్యాండిడేట్లని. ఇది జనసేన గురించి తెలుగుదేశం పార్టీ వారికి ఉన్నటువంటి గొప్ప అభిప్రాయం. ఏతాబాత ఏంటి అంటే మేమేమో సరాసరి సభ్యత్వం తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దమ్ముగా చెప్తున్నాం. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా ఏంటంటే అందరూ తెలుగుదేశమే, కాకపోతే యాషాలు వేసుకుంటా మాధవ పార్టీ తల మెడలో బోర్డు వేసుకుని మాధవ పార్టీ మాధవ యువగళం మాధవ నవశాఖం మాధవ ముసలి శాఖం అని ఇట్లా అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అంతే. పార్టీ ప్రయోజనాలు ముఖ్యం కాదు, క్యాడర్ ముఖ్యం కాదు, పార్టీ నాయకులు ముఖ్యం కాదు. కేవలం టీడీపీ ప్రయోజనాల కోసం జనసేన ముసుగులో పనిచేయాలి. తాము చేయాల్సిందేంటో తెలిసిన తర్వాత క్షేత్రస్థాయిలో జనసేన కార్యకర్తలు ఆవేశంతో ఊగిపోతున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ని గట్టిగా సమర్థిస్తూ వస్తున్న హరిరామ జోగయ్య లాంటి వాళ్లు కూడా ఈ కుట్రలను సహించలేకపోతున్నారు. ఒకవేళ గెలిస్తే లోకేష్ చెప్తున్నట్టు చంద్రబాబే పూర్తికాలం సీఎంగా ఉండడానికి మీ ఆమోదం ఉందా అంటూ హరిరామ జోగయ్య పవన్కి బహిరంగ లేఖ రాశారు. నిజానికి లోకేష్ నుంచి అచ్చెన్నాయుడు వరకు అంతా బహిరంగంగానే తాము పోటీ చేసే స్థానాల గురించి చెప్పారు. సీఎం ఎవరో చెప్పారు, అయినా పవన్ కళ్యాణ్ నుంచి ఎలాంటి స్పందన లేదు. దీని అర్థం టీడీపీ ఏం చేసినా దత్తపుత్రుడికి సమ్మతం అనే కదా అన్న చర్చ సామాన్య ప్రజానీకంలోనూ జరుగుతోంది. ఎవరినైనా ఒకరోజు మోసం చేయొచ్చు, ఒక నెల మోసం చేయొచ్చు, కానీ 10 ఏళ్లుగా జనసేన కార్యకర్తలను తన అభిమానులను పవన్ కళ్యాణ్ మోసం చేస్తూ వచ్చారని, ఇది దేశ రాజకీయాల్లోనే దారుణ వంచనల్లో ఒకటని రాజకీయ పండితులు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు దత్తపుత్రుడు, ప్యాకేజ్ తీసుకుని టీడీపీ కోసం పనిచేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు ఎన్ని రకాలుగా చెప్పినా జనసేన క్యాడర్ వినలేదు. కానీ ఇప్పుడు జనసేన అధ్యక్షుడి అసలు బండారం బయటపడిపోయింది. 60-70 స్థానాల్లో పోటీ వద్దు, సీఎం పదవి వద్దు, చంద్రబాబు స్వలాభమే నాకు ముద్దు అని పవన్ కళ్యాణ్ తేల్చేశారు. ఇక తేలాల్సింది ఒక్కటే, జనసేన కార్యకర్తలం అభిమానులం అని చెప్పుకునే వారంతా చంద్రబాబు రాజకీయాలను వ్యతిరేకించేవాళ్లే. చంద్రబాబు పేరు చెబితేనే చీత్కరించుకునేవారే. ఇప్పుడు వారంతా టీడీపీ పల్లకి మోస్తారా? చంద్రబాబుకి జై కొడతారా? ఇది జరిగే పనేనా? అసలు జనసేనలో పనిచేయడానికి ముందుకు వస్తారా? ఇలా అనేక ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. చంద్రబాబు అరెస్ట్ అయ్యాక రాజమండ్రి సెంట్రల్ జైలు ముందు దత్తపుత్రుడు తన ముసుగు తీసేస్తే టీడీపీ ఉత్తరాంధ్ర సభ సాక్షిగా జనసేన ముసుగు కూడా తొలగిపోయిందని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు.